వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు ఇంటర్మీడియట్ కామర్స్ ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలంగాణ స్టేట్ కి సంబంధించి మనకి సప్లీ ఎగ్జామ్ రిలేటెడ్ గా ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంది అనేది ఇక్కడ చెప్పుకుందాం. సెక్షన్ ఏ అనేది 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఆ సెక్షన్ ఏలో ఏంటి అంటే 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ అటెంప్ట్ చేస్తే 2 into 10 20 మార్క్స్ అనేవి సెక్షన్ ఏ నుంచి వస్తుంది. మనకి వాట్ ఈస్ బిజినెస్ ఫైనాన్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నీడ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్లాజెస్. మనకి ఈ క్వశ్చన్ కూడా రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్ అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ డిస్టింగ్విష్ బిట్వీన్ ఈ ప్రైవేట్ కంపెనీ అండ్ పబ్లిక్ కంపెనీ. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది చెప్తున్నాం. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ 3 క్వశ్చన్స్ లో ఎనీ 2 గానీ ఎనీ 1 గానీ రావడానికి ఛాన్స్ ఉంది. ఆ 3 క్వశ్చన్ లో కన్ఫర్మ్ గా ఒక క్వశ్చన్ అయినా రావచ్చు, లేదంటే 2 క్వశ్చన్లు అయినా రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనకి కంటిన్యూషన్ చూస్తే డిఫైన్ పార్ట్నర్షిప్, డిస్కస్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. పార్ట్నర్షిప్ మనకి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అనొచ్చు, దాన్ని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అనొచ్చు. ఒకే క్వశ్చన్ మీరు ఆన్సర్ రాయాలి. కొన్నిసార్లు ఈ పార్ట్నర్షిప్ నుంచి ఏం చేస్తున్నాడు అంటే టైప్స్ అని అడుగుతున్నాడు. టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ అనేది అడగడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు టైప్స్ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ 10 మార్క్స్ లో రాలేదంటే 5 మార్క్స్ లో గానీ 2 మార్క్స్ లో గానీ రావడానికి ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే వాట్ ఈస్ జాయింట్ స్టాక్ కంపెనీ, ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ అనేసి అంటున్నాం. ఇది మనకి 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. అలాగే 5 మార్క్స్ లో కూడా ఓన్లీ అడ్వాంటేజెస్ అని కానీ లేదు అంటే ఫీచర్స్ అని కానీ ఈ కాన్సెప్ట్ నుంచి రావడానికి ఛాన్స్ అనేది ఉంది. క్వశ్చన్ బి అనేది మనం చూస్తే ఏంటి అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఎన్ని రాయాలి అంటే ఇచ్చిన వాటిల్లో 4 క్వశ్చన్స్ కి ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. 4 into 5 20 మార్క్స్ అనేది మనకి ఇక్కడ నుంచి వస్తుంది సెక్షన్ బి నుంచి. వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటనేది చదువుదాం. ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తే వాట్ ఈజ్ మెంట్ బై ఇండస్ట్రీ, ఎక్స్ప్లెయిన్ 4 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇండస్ట్రీ అంటే ఏంటి, 4 టైప్స్ అంటున్నారు. ఈ ఇండస్ట్రీ అనేది 2 మార్క్స్ లో కూడా ఇండస్ట్రీ అనేది అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ షేర్ అండ్ వెంచర్. ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది చెప్పొచ్చు. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది ఎంఎన్సీస్ టు హోమ్ కంట్రీ. ఎంఎన్సీస్ టు హోమ్ కంట్రీ అనొచ్చు, లేదు అంటే గనక అడ్వాంటేజెస్ ఆఫ్ ఎంఎన్సీ అని కానీ ఫీచర్స్ ఆఫ్ ఎంఎన్సీ అని కానీ అడగడానికి ఛాన్స్ ఉంది. అంటే ఎంఎన్సీ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ నుంచి కంపల్సరిగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూస్తే వాట్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ షార్ట్ టర్మ్ ఫైనాన్స్. ఇది మనకి 5 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే 2 మార్క్స్ లో షార్ట్ టర్మ్ ఫైనాన్స్ అని అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ మనకి డిఫైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ యాక్ట్ 2006 అనేసి ఇచ్చారు. ఈ క్వశ్చన్ కూడా ఎక్కువ రిపీటెడ్ గా వస్తున్నది. రైట్ ది సోల్ ప్రొప్రైటర్షిప్ ఫీచర్స్ ఆర్ అడ్వాంటేజెస్. సోల్ ప్రొప్రైటర్షిప్ అనే కాన్సెప్ట్ మనకి 5 మార్క్స్ లో కానీ 10 మార్క్స్ లో కానీ 2 మార్క్స్ లో కానీ రావడానికి ఛాన్స్ ఉంది. కంపల్సరీగా సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది వస్తుంది. 2 మార్క్స్ లో అయితే ఓన్లీ సోల్ ప్రొప్రైటర్షిప్ అంటారు. 5 మార్క్స్ లో అయితే ఫ్యూచర్ అడుగుతాడు, లేదంటే అడ్వాంటేజెస్ అడుగుతాడు. 10 మార్క్స్ లో కూడా మనకి ఫ్యూచర్ అడగచ్చు లేదా అడ్వాంటేజెస్. అయితే 10 మార్క్స్ లో చాలా రేర్ గా వస్తుంది, చాలా తక్కువ వస్తుంది. 5 మార్క్స్ లోనే మనకి ఎక్కువ ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్. ఇంతకు ముందు మనం 10 మార్క్స్ లో కూడా చెప్పాం ఏంటంటే టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ అనేసి. అక్కడ 10 మార్క్స్ లో చదివితే 5 మార్క్స్ లో ఇచ్చినా కూడా రాసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. అలాగే పార్ట్నర్స్ అనే కాన్సెప్ట్ నుంచి మనకి 2 మార్క్స్ లో ఏంటంటే టైప్స్ లో ఎనీ టైప్ అడగడానికి ఛాన్స్ ఉంది. అంటే యాక్టివ్ పార్ట్నర్ అని కానీ అలా 2 మార్క్స్ లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఆ సైడ్ హెడింగ్ లో ఒక సైడ్ హెడింగ్. కాబట్టి ఈ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఈ ఫీచర్స్ అడగొచ్చు లేదా టైప్స్ అని అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్ని ఆల్మోస్ట్ ఇంపార్టెంట్. అంటే 5 మార్క్స్ చదివితే 2 మార్క్స్ కూడా కవర్ అవుతాయి. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్లు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. వీలైన వరకు అన్ని చదవడానికి ప్రయత్నించండి. ఒకవేళ టైం లేదు అనుకుంటే కనీసం కొన్నన్నా చదవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మనకి సెక్షన్ సి. సెక్షన్ సి లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సెక్షన్ సి లో ఎన్ని రాయాలంటే 5 క్వశ్చన్స్ రాయాలి. ఇచ్చిన వాటిలో 5 క్వశ్చన్స్ రాస్తే మనకి 5 into 2 10 మార్క్స్ అనేది వస్తుంది. అక్కడికి మనకి థియరీ పార్ట్ అవుద్ది. ఇప్పుడు మనం సెక్షన్ సి లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటనేది చదువుదాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి ప్రొఫెషన్, సెకండ్ వన్ కర్త, నెక్స్ట్ గవర్నమెంట్ కంపెనీ. గవర్నమెంట్ కంపెనీ రిపీటెడ్ ఇస్తున్నాడు, ప్రొఫెషన్ కూడా రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్. నెక్స్ట్ మనకి సర్వీస్ ఎంటర్ప్రైజ్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనేది చెప్పచ్చు. నెక్స్ట్ వన్ బిజినెస్ ఆర్గనైజేషన్. 10 మార్క్స్ లో ఉన్న పాయింట్స్ మనకి ఇక్కడ 2 మార్క్స్ లో కూడా వస్తాయి. నెక్స్ట్ వన్ సోల్ ప్రొప్రైటర్షిప్. ఇంతకుముందు మనం 5 మార్క్స్ లో చెప్పాం సోల్ ప్రొప్రైటర్షిప్ ఫీచర్స్ కానీ అడ్వాంటేజెస్ అని కానీ. కాబట్టి అది చదివితే ఇక్కడ 2 మార్క్స్ కూడా రాసుకోవచ్చు అనమాట. మీనింగ్ ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ రీటైన్డ్ ఎర్నింగ్స్, ఇది కొంచెం రిపీటెడ్ గా ఇస్తున్న క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఈ బ్యాంకింగ్. ఈ బ్యాంకింగ్ అంటాడు, కొన్నిసార్లు ఈ మార్కెటింగ్ అనేసి అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్
ప్రమోటర్. ప్రమోటర్ అనే క్వశ్చన్ మనకి 5 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, టైప్స్ ఆఫ్ ప్రమోటర్స్ అని. కాబట్టి అక్కడ ప్రిపేర్ అయితే ఇక్కడ 2 మార్క్స్ లో కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎంట్రీ పోర్ట్ ట్రేడ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ట్రేడ్ అని కానీ హోమ్ ట్రేడ్ అని కానీ ఇస్తున్నాడు. నెక్స్ట్ ఫిక్స్డ్ క్యాపిటల్, ఈ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ కోఆపరేటివ్ సొసైటీస్. కోఆపరేటివ్ సొసైటీ మనకి 5 మార్క్స్ లో వచ్చింది, కాబట్టి అక్కడ ప్రిపేర్ అయితే ఇక్కడ మనం రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అంటాడు, షార్ట్ టర్మ్ ఫైనాన్స్ అంటాడు. ఆల్రెడీ మీకు 5 మార్క్స్ లో మనకి షార్ట్ టర్మ్ ఫైనాన్స్ వచ్చింది కాబట్టి ఒకవేళ షార్ట్ టర్మ్ అంటే షార్ట్ టర్మ్ రాయండి, లేదు అంటే లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్టేషన్. సెక్షన్ సి అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే సెక్షన్ డి లో మనకి ఏంటంటే ప్రాబ్లమాటిక్ అనమాట. ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. అంటే కామర్స్ లో థియరీ ఏదైతే ఉందో మనకి ఏబిసి సెక్షన్ లో ఇస్తాడు. ప్రాబ్లమాటిక్ ఏదైతే ఉందో సెక్షన్ డి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సెక్షన్ డి లో ప్రాబ్లం ఏంటి అంటే 20 మార్క్స్ ప్రాబ్లం ఫైనల్ అకౌంట్స్. కాబట్టి ఒక ప్రాబ్లం ఇస్తే అది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ ఈలో 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ 2 ఇస్తే ఒకటి రాయాలి. అదేంటి అంటే 3 కాలమ్ క్యాష్ బుక్, రెండోది బిఆర్ఎస్. ఆ రెండులో ఏదైనా కానీ ఒకటి రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సెక్షన్ ఎఫ్ లో మనకి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉంటే థియరీ కూడా ఉంటుంది. అంటే 5 మార్క్స్ ప్రాబ్లమ్స్ సబ్సిడరీ బుక్స్ కానీ పర్సనల్ అకౌంట్ కానీ ఆ 2 ఇస్తాడు. అలాగే నెక్స్ట్ తర్వాత థియరీ క్వశ్చన్స్ కూడా ఇస్తాడు. ఆ థియరీ క్వశ్చన్స్ ఏంటి అనేది ఇక్కడ చూస్తే ఎక్స్ప్లెయిన్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అలాంగ్ విత్ ది డెబిట్ క్రెడిట్ రూల్స్. దీన్ని క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అని కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎలా అడిగినా కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్ అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ వాట్ ఆర్ ది ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్. ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్ అనొచ్చు, ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్ అని కూడా అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. అలాగే ఒకవేళ ఇస్తే కనుక అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్ అని కూడా అడుగుతున్నాడు అప్పుడప్పుడు, కాబట్టి అది కూడా చూస్తే చూడండి. సెక్షన్ జి 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకి. సెక్షన్ జి అనేది 2 మార్క్స్ క్వశ్చన్స్, అకౌంట్స్ లో 2 మార్క్స్ అనేవి ఇస్తారు. అవి ఏంటి అని చూస్తే బుక్ కీపింగ్ ఒకటి రిపీటెడ్ వస్తుంది. నెక్స్ట్ అకౌంటింగ్ అనొచ్చు, లేదా అకౌంటింగ్ సైకిల్ అని అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, అది ఇవ్వలేదు అంటే మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనకి కాంట్రా ఎంట్రీ, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ పోస్టింగ్ ఆర్ లెడ్జర్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్నాడు. పోస్టింగ్ అని కానీ లెడ్జర్ అని కానీ అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్ బ్యాడ్ డెట్స్. నెక్స్ట్ మనకి సస్పెన్స్ అకౌంట్, ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి క్యాష్ డిస్కౌంట్, ఇది కూడా రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్. నెక్స్ట్ మనకి అడ్జస్ట్మెంట్, నెక్స్ట్ డెబిట్ నోట్. ఈ విధంగా కొన్ని క్వశ్చన్లు అనేవి తీసుకున్నాం. ఇంకా మనకి అడుగుతున్నాడు, కానీ మనం ఇప్పటికే ఏంటంటే ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇంకా తగ్గించాం. కాబట్టి క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సప్లిమెంటరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాము. అయితే ఏంటంటే ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్క పేపర్ లో ఒక్కో రకంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ ఏంటంటే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ పాస్ అవుతారు. అలాగే ఇంకా ఎక్కువ స్కోరింగ్ అనేది కూడా రావడానికి ఛాన్స్ ఉంది. మనం ఇచ్చింది కూడా కొంచెం ఎక్కువ మార్క్స్ అనేవి వచ్చే విధంగానే వచ్చాం. చదవలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న వాటిల్లో కొన్ని క్వశ్చన్స్ తగ్గించి రిమైనింగ్ ప్రిపేర్ అవ్వండి. చదివే వాళ్ళు మొత్తం చదువుకుంటే చాలా మంచిది అనేసి చెప్పొచ్చు. ఈరోజు మనం తెలంగాణ స్టేట్ కి సంబంధించి ఇంటర్మీడియట్ కామర్స్ ఫస్ట్ ఇయర్ పేపర్ కు సంబంధించి ఇంపార్టెంట్ లిస్ట్ అనేది ఇచ్చాం. నెక్స్ట్ మనం ఏంటంటే ఎకనామిక్స్, సివిక్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నిద్దాము. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి ఉపయోగపడడానికి అవకాశం అనేది ఉంది.